హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు రంజాన్ సీజన్ కదండి. అందరూ హలీం చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అది ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి మనం దాని ప్రిపరేషన్ చూసేద్దాము. ఇక్కడ నేను ముందుగా దీనికోసం పప్పులు ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసమని ఒక హాఫ్ కప్పు ఎర్రకంది పప్పు, హాఫ్ కప్పు పచ్చికంది పప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు, అలానే హాఫ్ కప్పు మినపగుళ్ళు, హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, హాఫ్ కప్పు బియ్యము, ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అలానే ఒక 1 కప్పు గోధుమ రవ్వ, అలానే ఒక హాఫ్ కప్పు బార్లీ తీసుకున్నాను. ఈ పప్పులన్నిటిని బాగా క్లీన్ చేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టండి. పప్పులు బాగా నానబెడితే బాగా మెదిగిపోతాయండి. సో ఒక అట్లీస్ట్ 4 to 5 అవర్స్ బాగా నానబెట్టండి. సో దీనికోసమని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని ఇక్కడ నేను జాపత్రి ఉంటుంది కదా, బిర్యానీలో రెడ్ కలర్ ఫ్లవర్, అది ఒకటి, అది నట్మెగ్ ఉంటుంది కదా, అది కొద్దిగా తీసుకున్నాను. అలానే పెప్పరు, లవంగాలు, చెక్క, పచ్చ ఇలాచి అండ్ కొద్దిగా బ్లాక్ ఇలాచి 3 ఈ విధంగా తీసుకున్నాను. వీటన్నిటిని ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఇక్కడ 3 ఆనియన్ తీసుకున్నాను. వాటన్నిటిని సన్నగా చాప్ చేసి వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ప్రిపరేషన్స్ అన్నీ కొద్దిగా టైం పడతాయండి. ఇవి ముందుగా చేసుకొని పెట్టుకుంటే మనము ఈజీగా ఇంకా ఫైనల్గా మిక్స్ చేసుకోవడమే. ఇలాగ బాగా మార్చకుండా లైట్గా రోస్ట్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగాల్ని ఆపేసి కొద్దిగా డ్రై అవ్వనివ్వండి. అవి డ్రై అయితే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాని కూడా నేను మిక్సీ వేసి ఫైన్ పౌడర్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా చికెన్ని ఉడకపెట్టుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ 5-6 గంటలు ఆయిల్ తీసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీరా వేయండి. అలానే 2-3 బిర్యానీ ఆకులు వేసి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా రోస్ట్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయండి. అది బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను చికెన్ పీస్ తీసుకుంటున్నానండి, బ్రెస్ట్ పీసు. ఇది ఒక 400 గ్రామ్స్ ఉంటుంది చికెను. సో వాటన్నిటిని వేసి దానిలోనే ఉప్పు వేసి కొద్దిగా వేగనివ్వండి. చికెన్ షేడ్ వైట్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. చికెన్ ఇలా షేడ్ అవ్వగానే దీనిలోకి మనము కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. దానికోసమని ఒక 1 స్పూన్ కారము, ఒక 1 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్, అలానే చిల్లీ ఫ్లేక్స్ ఒక 1 స్పూన్ తీసుకున్నాను. 1 స్పూన్ జీరా పౌడర్, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడరు. ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నది ఒక 2 స్పూన్స్ వేసేసి మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఇక్కడ నేను 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా 1.5 గ్లాస్ వాటర్ చేసి మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ పెట్టి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టి మిగతావి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం తీసుకున్న పప్పుల్ని కూడా బాగా క్లీన్ చేసుకొని 1కి 2 వాటర్ పోసేసి
అది కూడా 4-5 విజిల్స్ రానివ్వండి. అది కూడా దానిలోనే కొద్దిగా ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ పెట్టేసేయండి. అది ఒక 3-4 విజిల్స్ రానియండి. రానియంగానే వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మన చికెన్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆ చికెన్ని బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దాన్ని సెపరేట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా హై ఫ్లేమ్లో బాయిల్ అవుతుండగా దానిలో ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఆ ఆయిల్ని తీసి ఒక 3 గంటల ఆయిల్ని తీసి పక్కన పెట్టేయండి. ఇది ఫైనల్గా మనం సర్వ్ చేసేటప్పుడు ఈ ఆయిల్ వేసి సర్వ్ చేసుకుంటాము. సో ఈ టైంలో కొద్దిగా ఆయిల్ని సెపరేట్ చేసి పక్కన పెట్టండి. ఇదిగో ఇలాగ ఆయిల్ సెపరేట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఓన్లీ మనకి గుజ్జు ఉంది. దీనిలోనే మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ని కొద్దిగా మిక్సీ వేసి అది కలిపేయండి. నేను ఇక్కడ చికెన్ని కూడా ఇలా షేడ్ చేసి పెట్టుకున్నాను. ఇలా చికెన్ని మనం మిక్సీలో ఏమి వేయక్కర్లేదండి. అది తొనలుగా ఒలిచేస్తూ వస్తుంది. దాన్ని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మన పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని ఆ మసాలాని మిక్స్ చేసేసి మన చికెన్ని కూడా మిక్స్ చేయాలి. ఇంకా అంతా మిక్సింగ్గా ఉంది. ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. ఇంకా మిక్సింగ్ ఉంది. సో ఈ మసాలాలోకి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఉడకబెట్టుకున్న పప్పుని మిక్స్ చేసేసి అది మనము ష్రేడ్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. వేసేసి కొద్దిగా హ్యాండ్ బ్లెండర్ తీసుకొని ఒక 2-3 పల్స్ ఇవ్వండి. బాగా మెత్తగా చేయవసరం లేదండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఒక 2-3 పల్స్లు ఇచ్చేసేసి తీసేసి ఇంకా పప్పు గుత్తితో స్మాష్ చేస్తూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇంకా ఫైనల్గా ఇది ఒక 15-20 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దీనిలో ఒక నిమ్మ చికెన్ తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసి వేసేసేయండి. అలానే ఇప్పుడు మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఆయిల్, అలానే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసి మిక్స్ చేసి ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా మనకి హలీం ప్రిపేర్ అవుతుందండి. ఇంకా సర్వ్ చేసి ఇచ్చేయండి. సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్, ఘీతో వేసి ఫ్రైడ్ ఆనియన్స్, ఈ కొత్తిమీర వేసి మిక్స్ చేసిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనం కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలానే ఇలా చేసుకుంటే మనం ఇంట్లోనే అందరము తినచ్చు, ఎక్కువ తినచ్చు. ఇంకా మన హలీం ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసి ఇచ్చేయడమే. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను. బాయ్.